పూజా మందిరంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో, విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా మందిరంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఉగ్రదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉండరాదు. దుర్గాదేవి పులివాహనం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటము, అలాగే నవగ్రహాలకు సంబంధించిన చిత్రపటాలు, ప్రధానంగా రాహుకేతు చిత్రపటాలు, కాలభైరవుడి చిత్రపటం, ఇలాంటివేవి కూడా పూజా మందిరంలో ఉండరాదు. అలాగే పూజా మందిరంలో 2 శివలింగాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. 2 సాలగ్రామాలు ఉండరాదు. 3 వినాయక విగ్రహాలు ఉండకూడదు. 2 వినాయక విగ్రహాల వరకు పూజా మందిరంలో ఉండవచ్చు, కానీ 3 వినాయక విగ్రహాలు మాత్రం పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. 2 శంఖాలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే పూజా మందిరంలో చిత్రపటాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక చిత్రపటం మీదకు ఇంకొక చిత్రపటం వచ్చేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక చిత్రపటానికి ఇంకొక చిత్రపటానికి మధ్యలో ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే విరిగిపోయినటువంటి విగ్రహాలు, పగిలిపోయినటువంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఉండరాదు. అలాంటివి ఏ ఉన్నా కూడా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అదేవిధంగా పూజా మందిరంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు బొటలం వేలి పరిమాణంలో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మడితో మహానైవేద్యం సమర్పిస్తూ ఉండాలి. అలాగే పూజా మందిరం పై భాగంలో బరువైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. పూజా మందిరంలో రాగి లోహంతో చేసినటువంటి వస్తువులు ఉంటే చాలా మంచిది. చందనం పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. అలాగే పూజా మందిరంలో పసుపు కుంకుమ ఉన్నటువంటి వాటి మీద ఎప్పుడూ మూత ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజు పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు మార్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనం ఏ పాత్రలో అయితే నైవేద్యాన్ని వండుతామో అదే పాత్రతో భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి. మనం వండినటువంటి పాత్రను మార్చరాదు. అలాగే మనం ఒక పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని తీసి దైవానికి సమర్పించరాదు. మొత్తం ఆ నైవేద్యం దైవానికి సమర్పించాలి. అలాగే కొన్ని రోజుల పాటు పూజా మందిరంలో పూజ చేయటం వీలు కాని పక్షంలో పూజా మందిరంలో శివలింగం ఏమైనా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా నీళ్లలో మునిగి ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కొన్ని రోజుల పాటు పూజ చేయటం వీలు కాని పక్షంలో మళ్ళీ పూజ ప్రారంభించే ముందు ఆవు పంచకంతో కానీ గంగాజలంతో కానీ పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. పూజా మందిరం శుద్ధి చేసుకునే సమయంలో దేవుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ నేల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఏర్పాటు చేసి దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు స్త్రీ దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలకు కానీ స్త్రీ దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలకు కానీ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. పురుష సంబంధమైనటువంటి దేవతా విగ్రహాలు దేవతా చిత్రపటాలకి గంధము కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సూచన పాటించాలి. అలాగే పూజా మందిరంలో ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటే చాలా మంచిది. దక్షిణావృత శంఖం పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. అలాగే పసుపు కలిపినటువంటి అక్షింతలు పూజా మందిరంలో ఉండటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజా మందిరంలో ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.